Hello అండి, గుడ్ మార్నింగ్. సో లెట్స్ స్టార్ట్. నిన్న మనకి ఎర్రర్ వచ్చింది కదండి, అది యాక్చువల్లీ ఎర్రర్ కాదు, ఏదో సమ్ బ్యాక్ అండ్ ప్రాబ్లం. నేను తర్వాత ఏం చేశానంటే మళ్ళీ ట్రై చేశాను, మనకి బేసిక్గా ఆ ఇమేజ్ పనిచేసింది. సో బేసిక్ ఆటో స్కేలింగ్ ఎలా అయితే ఇమేజ్ తీసుకుంటుందో అది కూడా ఇమేజ్ తీసుకుంటుంది అనమాట. సో నాకేం ఇష్యూస్ ఏం రాలేదు, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మనం ఏం చేసాం, EC2 ఉంది, EC2ని బ్యాకప్ అయిపోయినాక దాన్ని మనం ఇమేజ్ గా కన్వర్ట్ చేసి అంటే రీస్టోర్ చేయడానికి, సో ఆ స్నాప్ షాట్ ఇమేజ్ గా కన్వర్ట్ చేసి ఆ ఇమేజ్ ని మళ్ళీ మనం అక్కడ నుంచి ఒక మిషన్ లాంచ్ చేసుకుంటే మీకు మిషన్ వచ్చేస్తుంది. దాని లోపల నేను ఇన్స్టాల్ చేసిన ఇంజినిక్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో కొన్నిసార్లు ఎందుకు రాలేదంటే మేబీ అట్ ద బ్యాక్ ఎండ్ ఏమన్నా మీకు అది డిప్లాయ్ అయిన మెషిన్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే రావన్నమాట. అందుకని మళ్ళీ మనం అంతా అయిపోయినాక మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ వర్క్ అయింది, మీరు ట్రై చేయొచ్చు. రైట్. సో ఈ రోజు సెషన్ లో మనం మాట్లాడుకోబోయేది వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ అండి. ఓకే, సో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అన్నమాట. సో క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏంటి బేసిక్ గా? సో క్లౌడ్ ఫార్మేషన్ అంటే మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అని చెప్పొచ్చు అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, IaaC. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే, సో చిన్న చిన్న ఎన్వైరన్మెంట్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక VPC 4 సబ్నెట్లు ఇవన్నీ అనుకోండి, మనం ఏంటంటే మాన్యువల్ గా చేసేయచ్చు. కానీ మీకు ఒక పెద్ద ఎన్వైరన్మెంట్ అనుకోండి, ఎందుకంటే మల్టిపుల్ VPCs, దేని మధ్య కనెక్షన్స్, ఆ తర్వాత మల్టిపుల్ సబ్నెట్స్, ఆ తర్వాత చాలా చాలా కాన్ఫిగరేషన్స్, నాట్ గేట్, ఇలా కాంప్లికేటెడ్ ఆర్కిటెక్చర్ అనుకోండి. సో అది మనకి మాన్యువల్ గా చేయడం కష్టం అనమాట. వన్ టైం యాక్టివిటీ అయితే చేసి ఇచ్చేయచ్చు, ఇబ్బందిలే. కానీ మీరు ఇదే సేమ్ సెటప్ మల్టిపుల్ లొకేషన్స్ లో డిప్లాయ్ చేయాలి అనుకోండి, మల్టిపుల్ లొకేషన్స్ లో డిప్లాయ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మీకు ఏంటంటే కన్సిస్టెంట్ గా ఉండాలి. అంటే ఏంటంటే అన్ని చోట్ల కూడా ఇదే సేమ్ డిప్లాయ్ చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు డెవలప్మెంట్ టీమ్ సపోర్ట్ చేసేటప్పుడు సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పదే డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి వారం టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసిన ప్రతిసారి వాళ్ళకి కొత్త ఎన్వైరన్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో రెండు సినారియోలు. సో పదే డిప్లాయ్ చేయాల్సింది, రిపీటెడ్ వర్క్ అయితే అప్పుడు మీకు ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ వస్తుంది అనమాట. రిపీటెడ్ వర్క్ అయితే ఎస్పెషల్గా డెవలప్మెంట్ టీమ్స్ ఉంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే 4 మిషన్లు కావాలి, అన్ని తీసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలన్నమాట వాళ్ళ కోసం. లేదంటే డిప్లాయింగ్ ఇన్ లొకేషన్స్ అండ్ నీడ్స్ టు బి ఐడెంటికల్. అంటే ఒక మల్టిపుల్ లొకేషన్స్ లో, ఒక 4 లొకేషన్స్ లో ఒకే ఎన్వైరన్మెంట్ డిప్లాయ్ చేయాలి, అన్ని చోట్ల ఐడెంటికల్ గా ఉండాలా, సేమ్ గా ఉండాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ వాడుకోవచ్చు. సో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ఏంటంటే మనకి JSON లో అన్నా లేదంటే YAML లో అన్నా ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే మనం ఏంటంటే మనకి ఏం కావాలా అని ఒక JSON లో కానీ YAML లో రాసి దాన్ని డిప్లాయ్ చేసామంటే మనకు కావాల్సింది మనకు వచ్చేయాలి. అది అంతకుమించి ఏమి లేదు క్లౌడ్ ఫార్మేషన్ అంటే. సో ఇది ఉంది, డిప్లాయ్ చేస్తుంది. లెట్ మీ డిలీట్ దిస్. సో క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేయాలంటే మీరు కోడ్ ని క్రియేట్ చేయాలండి. మన ఇనిషియల్ నుంచి మీరు చేయాల్సిన పని లేదు బేసిక్ గా. సో నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కోడ్స్ అనమాట. మీరు కావాలనుకుంటే AWS కొన్ని శాంపుల్స్ ఇచ్చింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఎగ్జాంపుల్స్ వెళ్తే సో AWS కొన్ని ఇచ్చి ఉంటుంది. AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ అని చెప్పి గిట్హబ్ లో ఉంటాయన్నమాట. మీరు చూసినట్లయితే AWS ఇక్కడికి వెళ్ళారనుకోండి, నేను చాట్ లో పెడుతున్నాను, కావాలంటే చూసుకోండి. సో లోపల మీకు AWS లోపలికి వెళ్ళారనుకోండి, సో మీకు డిఫరెంట్, ఫర్ ఎగ్జాంపుల్ EC2 కావాలనుకోండి, EC2 సంబంధించిన దేనిది EC2 ఇన్స్టెన్స్ విత్ సెక్యూరిటీ గ్రూప్ శాంపుల్ అని ఉంది. సో అది ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఇచ్చింటాడు అనమాట. YAML లో ఉంది యాక్చువల్గా, ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ ఉన్నాయి. అలా కాకుండా మీకు ఇంకోటి ఉందన్నమాట, గిట్హబ్ సాటర్లీ అని. ఇది కూడా చాలా టెంప్లెట్స్ ఉంటాయండి దీని లోపల. సో మీరు ఓవర్ నైట్ లో దీంట్లో ప్రొఫెషనల్ గా
చేయగలరు. దీంట్లో ఏంటంటే చాలా ప్రాక్టీస్ చేయంగా మాత్రం అవుతారు అనమాట. సో ఎందుకంటే మీరు ఒక వెబ్సైట్ ఒక కోడ్ తీసుకొని ఆ కోడ్ ఎడిట్ చేసి దాంట్లో మీకు కావాల్సిన పెట్టుకొని చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా అవ్వలేరు. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఒక విపిసి ఎలా క్రియేట్ చేయాలా, నేను టెస్టింగ్ కోసం మీకు ఒక 3 ఫైల్స్ ఇస్తాను, మీరు అది యూస్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇంకా బాగా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రాక్టీస్ అండి, ఇది ఓన్లీ ప్రాక్టీస్. ఓకే, సో నేనేం చేస్తానంటే మన దగ్గర ఆల్రెడీ నేను క్లాస్ కోసం వాడే ఒక 3 ఉన్నాయన్నమాట. రైట్ క్లిక్ ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ అంటాను. సో మీరు చూసినట్లయితే జేసాన్ అనమాట, AWS బేసిక్ ఇన్ఫ్రా డాట్ జేసాన్ అని ఉంది. నేను రైట్ క్లిక్ ఓపెన్ విత్ నోట్ప్యాడ్++ అంటాను. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇది జేసాన్ లో ఉంటుందండి, YAML లో కూడా చేసుకోవచ్చు. సో దయచేసి మీరు ఈ బ్రాకెట్స్ ఇవన్నీ చూసి భయపడద్దు, అదేం లేదు. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మీరు దీన్ని ఆ బ్రాకెట్స్ తీసేసి చూడండి, మామూలుగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ మీకు డిఫరెంట్ సెక్షన్స్ గా డివైడ్ అయిపోయి ఉంటుంది. స్టార్టింగ్ విత్ మెటా డేటా, ఆ తర్వాత పారామీటర్స్, ఆ తర్వాత మ్యాపింగ్స్, రిసోర్సెస్ అని. ఓకే, దీంట్లో అన్నిటి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాల్సింది వచ్చి మీకు రిసోర్సెస్ అండి. రిసోర్సెస్ నథింగ్ బట్ మీరు ఏం డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, VPC, EC2 ఇన్స్టెన్స్, ఇంటర్నెట్ గేట్వే, ఈ ఖచ్చితంగా ఉండాలన్నమాట. మ్యాపింగ్స్ ఉండకపోవచ్చు, పారామీటర్స్ ఉండకపోవచ్చు, ఇది మెటాడేటా ఉండకపోవచ్చు. కానీ రిసోర్స్ తర్వాత ఇంపార్టెంట్ వచ్చి మీకు పారామీటర్స్ అంటే ఇన్పుట్స్, మీరు ఇచ్చే ఇన్పుట్స్ అని ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, అంటే VPC మీరు సైడర్ ఉంది ఇక్కడ, అది ఇచ్చుకోవచ్చు. పబ్లిక్ సబ్నెట్ అంటే ఏ ఐపీ అడ్రస్ రేంజ్ అంతా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు చూసినట్టయితే ఇది నేను ఇప్పుడు డిప్లాయ్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే నాకు చూడండి, దీన్ని ఏమంటారు, సందీప్ అనే VPC క్రియేట్ చేస్తుంది, తర్వాత ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ చేస్తుంది అనమాట, మొత్తం A to Z గా క్రియేట్ చేసి, అంటే మిషన్ ఏమి డిప్లాయ్ చేయదండి, ఇది ఏమి ఓన్లీ ఒక ఎన్వైరన్మెంట్ మాత్రం, ఒక పబ్లిక్ సబ్నెట్, ఒక రౌటింగ్ టేబుల్, ఒక సెక్యూరిటీ గ్రూప్ అన్ని క్రియేట్ చేసి నాకు ఇస్తుంది అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే సో నేనేం చేస్తాను ఇప్పుడు, సో ఇక్కడ VPC పేరు వచ్చి నేను ఆటోమేటిక్ గా పేరు ఇచ్చేస్తున్నాను ఇక్కడ. సో నాకేం కావాలంటే ఇది కూడా పారామీటర్స్ నుంచి తీసుకోవచ్చు, అంటే ఇన్పుట్ నేను ఇవ్వాలని తీసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కిందకు వచ్చి దాన్ని ఏమంటారు, VPC నేమ్ అని ఇస్తాను. నేమ్ అని ఇచ్చి కిందకు వచ్చి, సో దాన్ని ఏమంటారు, టైప్ వచ్చి స్ట్రింగే, డిఫాల్ట్ పేరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అంటే డిఫాల్ట్ వచ్చి మై VPC అంటాను. ఫైనల్ గా డిస్క్రిప్షన్ వచ్చి దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద VPC అంటాను. ఓకే, సో ఇప్పుడు చూసారంటే నేను సేవ్ అంటాను. సో ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ, ఓకే రైట్. సో కాబట్టి మనం ఇది డిప్లాయ్ చేసేటప్పుడు ఏమవుద్దంటే ఇది VPC పేరు కూడా అడుగుద్ది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ VPC డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటారు, కీ నేమ్ వచ్చి రెఫరెన్స్ వచ్చి నేను ఇక్కడ దీనికి రెఫరెన్స్ ఇవ్వాలన్నమాట, తీసుకొచ్చి VPC నేమ్ దీనికి రెఫరెన్స్ ఇవ్వాలి. సో అలా ఎలాగుంటుందో చూద్దాం. మనకి సింపుల్ గా నేను ఏం చేస్తానంటే రెఫ్ అని ఇచ్చి
సేమ్ ఇక్కడ అనమాట, చూడండి రెఫరెన్స్ విపిసి సైడర్ అని అడింది కదా ఇక్కడ, అలాగే సేమ్ రెఫరెన్స్ విపిసి నేమ్ అంటాను అనమాట. సరే, సో సేవ్ చేశాను. ఓకే, ఇది డిప్లాయ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా జేసాన్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఆర్ ఎడిట్ చేసినాక మీ సింటాక్స్ వ్యాలిడో కాదో చెక్ చేయాలా. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ కాదండి, సింటాక్స్ అంటే ఏంటంటే అసలు మీరు ఈ బ్రాకెట్స్ కామర్స్ అని కరెక్ట్గా ఇచ్చారు లేదా అని చెక్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తానంటే నేను JSONLint.comకి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, చేసి వ్యాలిడేట్ అంటాను. సో వ్యాలిడేట్ అన్నప్పుడు ఇదేమంటుందంటే మనకి యాక్చువల్గా ఎర్రర్ ఇస్తుంది ఇక్కడ. సో ఎర్రర్ ఎందుకు ఇస్తుందంటే మాకు బ్రాకెట్స్ మిస్ అయినాయి అనమాట. ఏది ఇక్కడ నేను ఏం చేసి ఉండాలంటే యాక్చువల్గా ఇట్లా ఇచ్చి ఉండాలన్నమాట. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది. సో ఈ జాగ్రత్తగా ట్రబుల్ షూట్ చేయాలండి. సో రైట్, సో ఏమంటుంది ఇక్కడ, ఓకే దీనికి ఈ బ్రాకెట్ సెట్ అయింది, దీనికి ఈ బ్రాకెట్ సెట్ అయింది. ఓకే, సో తర్వాత దీనికి ఈ బ్రాకెట్ సెట్ అయింది, ఏదో చూసుకోవాలన్నమాట. సో మొత్తానికి కలిపి ఇది ఉంది, ప్రాపర్టీస్ విపిసి. సో కరెక్ట్గానే ఉంది. ఓకే, ఇక్కడ దాకే వచ్చింది అది. ఓకే, సో చూసారా వ్యాలిడ్ చేసాం. ఈ విధంగా ఒకటి మిస్ అయింది అనమాట, అంటే లాస్ట్ లో ఒకటి మిస్ అయింది. సో అందుకే బ్రాకెట్స్ జాగ్రత్త చూసుకోవాలన్నమాట, ఎక్కడెక్కడ ఏముంది అని చెప్పి. సో మీరు మామూలు నోట్ ప్యాడ్ అయితే మీకు తెలియదు అనమాట. ఓకే, సో అందుకే నేను నోట్ ప్యాడ్ ప్లస్ వాడాను. సో దీని వల్ల వచ్చింది. ఓకే రైట్, సో ఇక్కడ JSON వచ్చి వ్యాలిడ్ అని చూపిస్తుందండి. అంటే అర్థం ఏంటంటే మీ సింటాక్స్ కరెక్ట్ ఉందని, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వ్యాలిడ్ ఉంది కదా అంటే అన్ని చోట్ల వర్క్ అయిపోతాను కాదు. ఇదేం చేస్తుంది, మీకు సింటాక్స్ కరెక్ట్ గా ఉందా అంటే బ్రాకెట్స్ కామాస్ ఎన్ని కరెక్ట్ ఉన్నాయని చెక్ చేస్తుంది, అంతేగాని నిజంగా విపిసి పేరు ఉందా ఇవన్నీ చెక్ చేయదనమాట. అలా దానికి ఐడియా లేదు. ఓకే, సో రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డిప్లాయ్ చేయాలండి. డిప్లాయ్ చేయాలంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్స్కి వస్తాను. మీరు క్లౌడ్ ఫార్మేషన్ లో చూసారంటే మీకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు క్రియేట్ ఏ స్టాక్ సెట్, డిజైన్ ఏ టెంప్లెట్, క్రియేట్ ఏ టెంప్లెట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్. ఆల్రెడీ ఉన్నది నుంచి ఎలా క్రియేట్ చేయాలా. సో ఇక్కడ రెండు ఉన్నాయండి, క్రియేట్ ఏ స్టాక్ సెట్. స్టాక్ అంటే ఏంటంటే మామూలుగా మనం క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేయడం. స్టాక్ సెట్ అంటే ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, అంటే అక్రాస్ రీజియన్స్ ప్లస్ దీంట్లో మల్టిపుల్ అకౌంట్స్ చేయడం అనమాట. సో డిజైన్ టెంప్లెట్ డిజైన్ చేయడం GUI-లో. సో మనం మళ్ళీ వద్దాం. ఫస్ట్ ఏంటంటే క్రియేట్ ఏ న్యూ స్టాక్ అంటాను. ఓకే, ఇక్కడికి వచ్చినాక మనకి వాళ్ళు బేసిక్ గా కొన్ని శాంపుల్ టెంప్లెట్స్ ఇవన్నీ ఇస్తారండి. వీటితో మనకి పని లేదు. మనం ఏం చేస్తానంటే నేను చూజ్ ఫైల్ అని చెప్పి నాకు మనం సెలెక్ట్ చేసింది, మనం క్రియేట్ చేసింది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వెళ్దాం. సేమ్ వే అండి, సేమ్ మీకు JSON లింక్ దాకా YAML లింక్ కూడా ఉంటుంది, చెక్ చేయాలన్నమాట. సో టెంప్లెట్ వ్యాలిడేషన్ ఎర్రర్ ఏమంటుంది, the template validation, template formatter, every parameter must contain a type member. టైప్ ఉంది కదా.
నేనేమన్నా లాస్ట్లో ఇవ్వాలా ఏమి కంపల్సరీ? సరే చూద్దాం. Every parameter template validation error, template format error. Every parameter object must contain a type error. కరెక్ట్గానే ఉందండి. చూసారా, అంత ఈజీగా పని అయిపోదు అనమాట కొన్నిసార్లు ఎడిట్ చేసినప్పుడు. ఓకే, ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం. సో దిస్ కమ్ ఆన్. ఫైనల్ గా సో మీరు చూసినట్లయితే నేనేం చేస్తాను, AWS ట్రైనింగ్ 008 అంటాను. సో చూడండి, మన VPC పేరు అది ఆటోమేటిక్ మై VPC తీసుకుంది అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి. మనం ఏదైతే పారామీటర్స్ లో ఏమి ఇచ్చామో అక్కడి నుంచి తీసుకుంటుంది అనమాట ఇక్కడ. సో నేను VPC సైడర్ ఇచ్చాను, అంటే VPC మనం IP అడ్రస్ రేంజ్ అనమాట. ఆటోమేటిక్ డిఫాల్ట్ తీసుకుంటుంది, డిఫాల్ట్ ఏమి ఇచ్చామో అది తీసుకుంటుంది. అందుకని మై VPC మీరు కావాలంటే మార్చుకోవచ్చు. నేనేం చేస్తాను, AWS ట్రైనింగ్ 008 అని ఇస్తాను VPC పేరు. ఓకే, సో నెక్స్ట్ అంటాను. నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. మనం ఇక్కడ అన్ని ఇక్కడ మనం ఈవెన్ కావాలంటే ఎనేబుల్ చేసి పెట్టు, టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అది ఎనేబుల్ చేసి ఎవరంటే వాళ్ళు డిలీట్ చేయలేరు అనమాట. ఓకే, సో నెక్స్ట్ సో డిజేబుల్ చేస్తాం, అదో పని నాకు పోయి ఎనేబుల్ డిజేబుల్ చేయడం, డిజేబుల్. సో నెక్స్ట్ క్రియేట్ అంటాను. సో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తుంది చూడండి, క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ చేస్తుంది, VPC క్రియేట్ అవుతుంది, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ రోల్ బ్యాక్ అని వచ్చేస్తుందండి, మీకు ఇబ్బంది లేదు. ప్రాబ్లం అని వచ్చిందంటే ముగ్గురే కనిపిస్తున్నారు, ఇంకో 5 మంది మిస్ అయ్యారే, 4 మిస్ అయ్యారు. ప్రవీణ్ లేడు, రంజిత్ లేడు. సో క్రియేట్ అయిపోయింది, సెక్యూరిటీ గ్రూప్ రౌటింగ్ టేబుల్ అన్ని క్రియేట్ అయిపోయినాయి నీట్గా. ఓకే, మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా చెప్తుంది, ఇట్స్ కంప్లీటెడ్. బేసిక్ గా కంప్లీట్ అయిపోయిందని మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్పేసింది. ఓకే, వెరీ గుడ్. సో ఇది నిజంగా క్రియేట్ అయిందో లేదు ఎలా తెలుసు మనకి? నేను కిందకి వెళ్ళానుకోండి, కిందకి వెళ్ళి VPC ఓపెన్ చేస్తే మనకి కనిపించాలా, మనం AWS ట్రైనింగ్ 008 అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉండాలన్నమాట ఇక్కడ.
సో అది ఉందో లేదో చూద్దాం. సో విపిసిలు ఉన్నాయి, లోపలికి వెళ్తాను. సో AWS 008 చూసారా వచ్చిందా, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఐపీ అడ్రసింగ్ సేమ్ ఇచ్చాం కాబట్టి అంతా ఉంటుంది. తర్వాత మనకి సబ్నెట్స్ చూసారంటే ఒక సబ్నెట్ క్రియేట్ అయి ఉంటుంది. ఇది ఈ విధంగా సబ్నెట్ ఉంటుంది అనమాట, AWS ట్రైనింగ్ లో క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, మీరు అడిషనల్ గా సబ్నెట్స్ యాడ్ చేసుకోవాలనుకోండి, సేమ్ అదే టెంప్లెట్ ఎడిట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ఎడిట్ అంటే మీరు చేంజెస్ చేయకూడదండి. బెటర్ మీరు సేవ్ యాస్ అని ఇంకో ఫైల్ ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేయండి. సో మీకు ఏం కావాలా, ఇంకొక సబ్నెట్ కావాలనుకోండి, మీరు ఇక్కడ పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోయి పబ్లిక్ సబ్నెట్ ఇక్కడ ఉంది కదా మీరు చూసినట్లయితే. సో మీరు ఏం చేయొచ్చు, మొత్తం కాపీ చేసి ఇంకో కాపీ పెట్టి అక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ద్వారా డిప్లాయ్ చేసి ఏదన్నా అంటే దాని మేనేజ్మెంట్ కూడా క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే దాని పేరు మార్చాలండి. సో ఇక్కడ చూస్తారంటే దీని ట్యాగ్స్ నేమ్ వచ్చి వాల్యూ చూస్తే ఇది ఏదేదో తీసుకుంది అనమాట. నాకు ఇదంతా వద్దు, నాకేం కావాలంటే సింపుల్ గా చెప్పాలంటే AWS ట్రైనింగ్ సబ్నెట్ -1 ఇది నాకు కావాల్సిన నేమ్ బేసిక్ గా. ఓకే, సో అలాగే గేట్వే ఉంటుంది సరే, గేట్వే పేరు కూడా వాల్యూ ఏముంది, పేరు వచ్చి AWS ట్రైనింగ్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, ఇది చేయాలనుకుంటున్నాను. Ctrl+S అంటాను, Ctrl+AC, మళ్ళీ JSON ఇక్కడికి వస్తాను, ఇంటికి వచ్చి వ్యాలిడేట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడికి వెళ్తాను. ఇక్కడికి వెళ్ళి యాక్షన్స్ అప్డేట్ స్టాక్ అంటాను, మళ్ళీ చూస్ ద ఫైల్. యాక్చువల్లీ ఇది version 2 ఫైల్ ఉండాలి, అంటే మెయిన్ ఫైల్ ఇప్పుడు ఎడిట్ చేయొద్దు మీరు, బట్ మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అంటే మీకు ఇప్పుడు చెక్ చేసిన కింద కంప్యూటింగ్ చేంజెస్ చూసారా, చూపిస్తుంది చేంజెస్ ఏమేమి ఉందని చెప్పి. సో మీరు చూసినట్లయితే పబ్లిక్ సబ్నెట్ మోడిఫై, ఇంటర్నెట్ గేట్వే మోడిఫై, కానీ ముఖ్యమైనది అది కాదండి. ముఖ్యమైనది ఇది, ముఖ్యమైనది రీప్లేస్మెంట్ ఫాల్స్ అని చూసారా, ఎప్పుడు ఫాల్స్ ఉండాలి. పొరపాటున రీప్లేస్మెంట్ ట్రూ అని ఉందనుకోండి దుమ్తత. ఓకే, అంటే ఏమవుతుందంటే మొత్తం డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తాను అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫర్ నౌ అప్డేట్ అంటాను. ఓకే, సో చెక్ చేద్దాం. రైట్, అయిపోయింది. ఓకే, సో మనం నిజంగా చేంజెస్ అని ఎలా తెలుసుకోవడం, నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మారాలి ఇప్పుడు. యాక్చువల్గా చూసారా, AWS ట్రైనింగ్ సబ్నెట్ మారిపోయిందా. అలాగే మనకి ఇంకోటి గేట్వే కూడా పేరు మారి ఉండాలి, AWS ట్రైనింగ్ గేట్వే. ఈ విధంగా మనం ఏదైనా చేంజ్, ఇది ఎందుకు చెప్పారంటే అండి, మీరు కావాలంటే ఇక్కడ పోయి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చేంజ్ చేశారనుకోండి, క్లౌడ్ ఫార్మేషన్ తెలియదు మీరు చేంజ్ చేసినట్టు. అందుకని మీరు ఏం చేయాలా, మీరు ఏం చేంజెస్ చేయాలనుకున్నా కూడా త్రూ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక VM డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, VM డిప్లాయ్ చేయాలంటే అదొక రిసోర్స్ కదా, రిసోర్స్ కింద ఒకటి యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏంది, ఇది ఎక్కడ ఇక్కడ నేను ఈ బ్రాకెట్ దగ్గర పెడితే అది రెడ్ కలర్ కదా, కింద కూడా రెడ్ వస్తుంది అనమాట, అంటే అది ఎండింగ్ అనమాట, ఇక్కడ ఎండింగ్. సో దీని కింద నేను కామా పెట్టి ఇక్కడ నేను ఇంకొకటి క్రియేట్ చేయాలన్నమాట. సో నా దగ్గర ఆల్రెడీ మెషిన్ 1 ఉంటుంది, మీకు షేర్ చేస్తాను ఇది కూడా. సో అది కాపీ చేస్తాను అనమాట. మీరు చూసినట్లయితే ఇది చూసారా, వెబ్
సర్వర్ అని ఉందా, ఇది కాపీ చేస్తాను అనమాట. ఇది కాపీ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇదేమంటుంది, మీకు కావాల్సిన EMI తీసుకుంటుంది, నానో తీసుకుంటుంది, SP హైఫన్ అంటే కీ నేమ్ ఇవ్వాలి, నెట్వర్క్ ఇంటర్ఫేసెస్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే బేసిక్ గా ఇక్కడ సబ్నెట్ మిషన్ డిప్లాయ్ చేయాలనుకోండి, నేను ఎక్కడ నీకు VPC పెట్టాల్సిన పని లేదు, VPC నేమ్ ఏంటి పెట్టాల్సిన పని లేదు. సింపుల్ గా నేను సబ్నెట్ మెన్షన్ చేశానంటే చాలన్నమాట. ఎప్పుడైతే సబ్నెట్ మెన్షన్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ సబ్నెట్ ఎక్కడ ఉంది అని చెప్పి సెర్చ్ చేసుకొని అది ఆటోమేటిక్ గా ఆ VPC లో డిప్లాయ్ అయిపోతుంది. అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఈ విధంగా సపరేట్ గా మళ్ళీ నేను సబ్నెట్ పేరు ఇవ్వదలుచుకోను. నేను అంటే ఏంది, ఇక్కడికి పోయి నేను మళ్ళీ క్లౌడ్కి వెళ్ళి ఇక్కడ ఆ సబ్నెట్స్కి వెళ్ళి అది తీసుకొని ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇదంతా మాన్యువల్ వర్క్. ఇది వద్దు, నాకు వద్దు, ఇది నాకు వద్దనమాట. నాకేం కావాలంటే ఆటోమేటిక్ గా ఇది డిప్లాయ్ అప్డేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా ఈ పైన సబ్నెట్ ఇది తీసుకోవాలి. ఏది మన సబ్నెట్, ఏది ఇది ఈ పబ్లిక్ సబ్నెట్ ఆటోమేటిక్ గా తీసుకోవాలి. దానికి ఏం చెయ్యాలా, సో నేనేం చేస్తానంటే సింపుల్ గా దానికి కిందకు వచ్చి దానికి ఏం చేస్తానంటే సబ్నెట్ అని పెట్టి ఇక్కడ ఒక బ్రాకెట్ స్టార్ట్ చేసి రెఫ్ అని పెట్టి అంటే రెఫరెన్స్ అని పెట్టి అది పేస్ట్ చేసి ఈ విధంగా పెడతానమాట. సో అర్థం ఏంటంటే ఒకవేళ మీరు వెబ్ సర్వర్ డిప్లాయ్ చేసేటప్పుడు ఈ సబ్నెట్ వచ్చి రెఫరెన్స్ వచ్చి పబ్లిక్ సబ్నెట్ తీసుకో అని చెప్తాను. పై చెక్ చేసుకో, పబ్లిక్ సబ్నెట్ ఎక్కడ ఉందిరా అని పైకి వెళ్ళి చెక్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఇక్కడ వస్తుంది, అది తీసుకుంటుంది అనమాట. అది ప్లాన్. ఓకే ఓకే రైట్. అలాగే మనకి దాన్ని ఏమంటారు గ్రూప్ సెట్, ఇది కూడా మనకి చేయొచ్చు, ఇది కూడా మనం ఈ విధంగా పెట్టచ్చు. బట్ నేను ఏంటంటే మీకు రెండు ఉండాలని చూపించాలి. ఇప్పుడు గ్రూప్ సెట్ ఉందనుకోండి, సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్తారు. సెక్యూరిటీ గ్రూప్స్కి వెళ్ళి AWS సెలెక్ట్ చేసి మీరు ఈ విధంగా కాపీ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది కూడా లేదంటే యాక్చువల్లీ ఇది కూడా ఇవ్వచ్చు, బట్ నేను ఏంటంటే ఇది చూపిస్తాను మీకు మాన్యువల్గా ఎట్లా ఇవ్వచ్చు అని చెప్పి. రెఫరెన్స్ కూడా ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వచ్చు అండి, బట్ మీకు రెండు తెలియాలి కదా, అందుకని రెఫరెన్స్ ఎలా ఇవ్వాలా లేదా మాన్యువల్గా ఎలా ఇవ్వాలా ఈ విధంగా ఇచ్చాను అనమాట. ఓకే, సో దీన్ని సేవ్ చేస్తాను. చూడండి నేను అన్ని కూడా ఒకే దాంట్లో సేవ్ చేస్తాను, బట్ నేను మీకు అలా చెప్పను. మీరేం చేయాలంటే సేవ్ యాజ్ చేసుకోండి, ఈ విధంగా 3 వర్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటున్నారా, సో ఒకవేళ అంతా తప్పు చేసినా కూడా మళ్ళీ ఫస్ట్ మీకు అట్లే ఉంటాయి కానీ చేసుకోవచ్చు. మీరు ఒకేదాన్ని అన్ని ఎడిట్ చేశారు అనుకోండి, నేను ఎక్కడ ప్రాక్టీస్ చేసి తప్పాడబోద్దు తొందర పట్టేస్తాను. ఏం VPC రీజన్ ఆల్రెడీ ఉంది కదండి, ఇప్పుడు సబ్నెట్ ఉంది, సబ్నెట్ ఇచ్చారు, సబ్నెట్ VPCకి ఆల్రెడీ రీజన్ ఉంటుందిగా, మళ్ళీ రీజన్ ఇవ్వడం ఎందుకు, ఏమంటారు, అవునా కాదా? అట్లా కాదయ్యా. సార్ సెలెక్ట్ చేసుకోవడానికి సార్, అంటే ఇప్పుడు మనం ఒక VPC ఈ రీజియన్ లో ఈ రీజియన్ డిప్లాయ్ చేయాలి, ఇంకో రీజియన్ డిప్లాయ్ చేయాలి, అలా ఆప్షన్ మనకి ఎడిట్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా అని. నువ్వు ఆల్రెడీ మెన్షన్ చేసావు కదా VPC నేమ్, అటువంటిప్పుడు ఏంటంటే VPC నేమ్ మెన్షన్ చేయకూడదు కదా ఇక్కడ. VPC నా ఉద్దేశం ఏంటంటే సబ్నెట్ మెన్షన్ చేసావు ఇక్కడ. ఓకే, సబ్నెట్ మెన్షన్ చేసినప్పుడు అంటే ఈ పైకి సబ్నెట్ వెళ్తుంది అనమాట ఇక్కడ, ఏది ఇది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్కడ డిప్లాయ్ అయి ఉంటే దానికి వెళ్ళిపోతుంది కదా. నేను అనేది సార్ VPC సెలక్షన్ సార్, VPC ఏ రీజియన్ లో డిప్లాయ్ చేయాలి అనేది నాకు అర్థం కాలేదయ్యా. అంటే ఇన్స్టెన్స్ కాదు సార్ అనేది, ఇప్పుడు VPC మనం క్రియేట్ చేస్తాం కదా, VPC కనెక్షన్ క్రియేట్ చేస్తాం కదా, అది ఏ రీజియన్ లో సెలెక్ట్ చేసుకోవాలని ఆప్షన్ అంటున్నా. అది ఎట్లా అయ్యా, నువ్వు దాని పేరు ఏంది, నువ్వు బేసిక్ నార్త్ వర్జీనియాలో డిప్లాయ్ చేస్తున్నావు. నార్త్ వర్జీనియా కదా క్లౌడ్ ఫార్మేషన్ పని చేస్తుంది. నార్త్ వర్జీనియా కాకుండా ఇంకా వేరే రీజియన్ అయితే ఓకే, ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా అక్కడికి పోయి చేసుకో. అలా కాకుండా మన ఇష్యూ రిజాల్వ్ చేయాలంటే నెక్స్ట్ స్టాక్ సెట్స్ ఉన్నాయి, అది వచ్చినప్పుడు చెప్తాను. ఓకే 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 సార్. సో రైట్, సో ఇప్పుడు మనం ఇది డిప్లాయ్ చేద్దాం, అప్డేట్ డిప్లాయ్. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు మిషన్ డిప్లాయ్ అవ్వాలన్నమాట ఈ మిషన్. ఓకే, సో లెట్స్ సి, మళ్ళీ వెళ్తాను. ఆల్వేస్ యాక్షన్స్, అప్డేట్ స్టాక్, చూస్ ఫైల్, అదే సారీ ఈ లోపల మళ్ళీ నేను యాజ్ యూజువల్ గా రూల్ మర్చిపోయాను. కాపీ JSON లింక్
వ్యాలిడేట్ అయిందా? ఓకే, దెన్ ఫైన్. ఇది మీరు బెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవడం. ఓకే, చూస్ ఫైల్. ఏ విధంగా ఇంట్లో కొనేటప్పుడు ఖచ్చితంగా భార్యకి చెప్పాలో ఇక్కడ కూడా ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. చేసాను ఇంట్లో, చేయకుండా పోయారంటే తర్వాత అంతే మీ పని. పెళ్ళైన వాళ్ళకి సలహా ఇది. సో నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది? రీప్లేస్మెంట్ కాదు, యాడ్. అదే యాక్చువల్ చూపించేస్తుంది మీకు యాడ్ ఇది అని చెప్పి. ఓకేనా? సో మీరు చేయండి. సో అప్డేట్ అనండి. ఇది అప్డేట్ కొట్టినప్పుడు ఏంటంటే మనకి ఆబ్వియస్ గా ఒక కొత్త మిషన్ క్రియేట్ చేయాలి. సో నేను EC2కి వెళ్తాను. రిసోర్స్ క్రియేషన్ ఇనిషియేటెడ్. మీ పారామీటర్స్ చూపిస్తాయండి మీరు ఏం పారామీటర్స్ అని చెప్పి ఇక్కడ. ఓకే, మొత్తం టెంప్లెట్ వస్తుంది. మీరు డిప్లాయ్ చేసిన టెంప్లెట్ లాస్ట్ అంతా అయిపోయినా ఇక్కడ వస్తుంది టెంప్లెట్. మీరు తీసి పెట్టుకోవాల్సి వస్తాయి. ఆఫ్ కోర్స్ మీ దగ్గర ఉందనుకోండి టెంప్లెట్. బట్ ఎనీవే, సో డన్. సో అయిపోయింది, నిజంగా అయిపోయిందా? సో నేనేం చేస్తాను, ఇన్స్టెన్సెస్కి వచ్చానంటే నాకు మెషిన్ కనిపించాలా చూసానంటే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ మెషిన్ కి పేరు రాలేదు. ఓకే, సో నాకు పేరు కావాలి మెషిన్ కి. సో సేమ్, సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు దీనికి ఒక పేరు ఇవ్వాలన్నమాట. సో దానికి ఏం చేస్తాం, ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ట్యాగ్స్ అని మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది ట్యాగ్స్. సో నేనేం చేస్తాను, ఇది ఇదంతా కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. నేమ్ వచ్చి ఇదంతా అవసరం లేదు కాబట్టి సో దీనికి నేమ్ కూడా మీరు వర్చువల్ మెషిన్ పేరు ఇవ్వాలంటే ఇక్కడికి రావచ్చు అనమాట. నేనేమంటాను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడ ఒక కామా ఇవ్వండి. ఇక్కడ మెషిన్ 1 అంటాను. డిఫాల్ట్ వచ్చి కూడా మెషిన్ 1 ఇస్తాను. ఓకే, పేరు అనమాట. మీకు చాయిసెస్ కావాలి అనుకుంటే సో కిందకి రండి. కిందకి వచ్చి సో రెఫరెన్స్ ఇక్కడ ఏమంటారు, ఇక్కడికి వచ్చి సింపుల్ గా నేను ఇలా ఇస్తారనమాట. ఓకే, సో సేవ్ చేయండి. యాక్చువల్లీ ఇదంతా అవసరం లేదు, మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి. బట్ ఎనీవే సేవ్ చేయండి. Ctrl+C. మళ్ళీ మీ బెస్ట్ ఫ్రెండ్ చేసాం దీంట్లో అక్కడికి వెళ్ళండి, పెట్టండి, వ్యాలిడేట్ అనండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇష్యూ వచ్చింది. సో ఇష్యూ ఏమొచ్చింది, ఇక్కడ మీకు ఇక్కడ కామా పెట్టాలా? కామా వస్తుంది లేదు యాక్చువల్గా. ప్రాపర్టీస్, వెబ్ సర్వరు, రిసోర్సెస్. ఓకే, కరెక్ట్ గానే ఉంది. సో మరి ఎందుకు వచ్చింది ఇక్కడ? లాస్ట్ దాంట్లో కామా అవసరం. మీరు ఒక్కో దాంట్లో కామా అవసరం, కానీ లాస్ట్ లో ఉన్నప్పుడు కామా ఓకే దీనికి అవసరం లేదు అనుకుంటా కామా. ఒక్క నిమిషం. మెషిన్ 1 స్ట్రింగ్ పైన కదా, సారీ ఇది లాస్ట్ దీనికి కామా అవసరం, దీనికి అవసరం లేదు కామా యాక్చువల్గా. సో అది తీసేయండి. వ్యాలిడేట్ చేసాం. సో వ్యాలిడ్ చేసాం వచ్చింది. ఓకే రైట్. సో Ctrl+S అంటాను. మళ్ళీ లెట్స్ గో బ్యాక్. క్లౌడ్ ఫార్మేషన్, అప్డేట్ స్టాక్, చూస్ ఫైల్. నెక్స్ట్ మన లెక్కల్లో తప్పులు ఉంటే ఇక్కడ వచ్చేస్తే చూపించేస్తారు అనమాట. ఓకే గుడ్. సో డిఫాల్ట్ గా మెషిన్ 1 అని తీసుకుంటుంది. నేనేం చేస్తాను, AWS ట్రైనింగ్ మెషిన్ 1 అంటాను. నెక్స్ట్ సో నేమ్ చేంజ్ చేస్తే మీకు సిస్టమ్ రీబూట్ చేయాల్సిన పని లేదు, రీప్లేస్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మనకి ఏం చెప్తుందంటే అక్కడ మాడిఫై అని చెప్తుంది.
కానీ రీప్లేస్ ఫాల్స్ అని చెప్తుంది. ఓకే, నో ప్రాబ్లం, అప్డేట్. సార్ ఇది ఏఎంఐ డిప్లాయ్ చేయడానికి కూడా సేమ్ ఫార్మాట్ ఏనా, మళ్ళీ వేరే ఫార్మాట్ ఉంటుందా దానికి? ఏఎంఐ డిప్లాయ్ చేయడానికి ఏంటండి? అంటే ఏఎంఐ క్రియేట్ చేస్తాం కదా, దాని ఐడి తీసుకొని ప్లేస్ చేయడం. అవును, ఐడి తీసుకొని మనకి ఆ స్క్రిప్టింగ్ లో మనకి ఐడి ప్లేస్ లో ప్లేస్ చేస్తారు కదా. పారామీటర్స్ ఇచ్చుకోండి. అంటే ఇంకో ఏఎంఐడి ఇక్కడ ఏమైందంటే హార్డ్ కోడ్ చేసింది. దీని హార్డ్ కోడింగ్ అంటే స్టాటిక్ ఇవ్వడం అనమాట. అట్లా కాదు, నేను ఓకే చాయిస్ కావాలనుకుంటే పారామీటర్లు ఇచ్చుకోండి, ఏఎంఐ ఐడి ఏందని ఓకే ఓకే. ఇక్కడ రెఫరెన్స్ పెట్టండి అంతే. మరి కింద ఇవి T2 నానో అవన్నీ మామూలు జనరల్ గానే ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి అవి. మీరు ఏదైనా పారామీటర్ పెట్టుకోవచ్చు అండి, అన్ని ఎక్కడ పెట్టాలని చెప్పి కొన్ని బెట్స్ చూపించండి. ఓకే ఓకే మీ ఓపిక. ఓకే సార్. రైట్, సో ఇప్పుడు మనం చూసే పేరు మారి ఉండాలి. AWS ట్రైనింగ్ మెషిన్ 1. ఇప్పుడు ఇంకొకటి చేస్తానండి, నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ సీట్లో నా కీ పేర్స్ ఏమున్నాయి, ఎస్పీ కీ కాకుండా ఒక నిమిషం ఆగండి. సో డెస్క్టాప్ లో AWS కీస్ లో మారుతి కీ ఉంది, మారుతి కీ ఇక్కడ ఉందా, మారుతి కీ ఉంది. సో ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఇప్పుడు కీ ఉంది కదా, కీ తీసేస్తాను, తీసేసి ఇంకో కీ ఇస్తాను. మీకు క్లియర్ గా తెలుసు, మనం కానీ కీ చేంజ్ చేయలేము, ఏ మెషిన్ కూడా కీ చేంజ్ చేయలేము ఒకసారి అసైన్ అయిందని. కానీ నేనేం కావాలని కీ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, మళ్ళీ స్టాక్ అప్డేట్ చేస్తాను. లెట్స్ డూ, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో అప్డేట్ స్టాక్, చూస్ ఫైల్, వెళ్తుంది, నెక్స్ట్ వెళ్తుంది. అదేం మీకేం ఎర్రర్ ఇవ్వదు, వెళ్తుంది నెక్స్ట్. చూసారా, వెళ్తుంది, నెక్స్ట్ అంటుంది. ఇది మనకి పని చేస్తుందా, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ వెళ్తారు. వెళ్ళి నెక్స్ట్ కంప్యూటింగ్ రిసోర్సెస్ చూస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే రెడ్ కలర్ లో, సారీ మోడిఫైలో చూసారా, రీప్లేస్మెంట్ ట్రూ, ఇది డేంజర్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గా మీ మెషిన్ మొత్తం డిలీట్ చేసి రీక్రియేట్ చేసి దానికి కొత్త కీ పేరు అసైన్ చేస్తుంది. సో రీప్లేస్మెంట్ అనేది ట్రూ ఉందంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఓకే, సో కాబట్టి మరి జాగ్రత్తగా ఉండడం మీకు ఎలా, మరి ఏం తెలియాలా, మీకు ఐడియా ఉండాలి. ఒక సర్వర్ కి, ఒక EC2 మెషిన్ కి నేను ఏవి చేంజ్ చేయొచ్చు, ఏమి చేంజ్ చేయకూడదు అని చెప్పి. అదే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి, Ctrl+Z అంటాను, అంటే వెనక్కి వెళ్ళిపోయాను. సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, సెక్యూరిటీ గ్రూప్ ఇంకోటి ఏమన్నా కావాలండి. ఇక్కడ ఏముంది నా దగ్గర, టాటా అలౌ ఆల్ ఉంది కదా, ఇది తీసుకుంటాను. తీసుకొని సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఇస్తాను. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మేము మళ్ళీ అప్డేట్ స్టాక్ అందాం. క్యాన్సిల్ అప్డేట్ స్టాక్, చూస్ ఫైల్, మీకు తెలుసు సెక్యూరిటీ గ్రూప్ మీరు చేంజ్ చేయొచ్చు, ఇష్యూస్ లేవు అని చెప్పి. ఏం చేంజ్ చేస్తుంది, మోడిఫై, చూద్దాం ఏం చేంజెస్ చేస్తాం. ఓకే, చేంజ్ స్టేట్ ఇన్పుట్, is equal to network interfaces scope, detail information about each change data. ఓకే, సో ఇష్యూస్ ఏమై ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏమై ఉంటుందంటే మీకు, సో ఓపెన్ చేస్తాను. సో ఇన్స్టెన్స్కి వెళ్ళాను కదా, ఇన్స్టెన్స్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ అని సెలెక్ట్ చేయండి. T2 నానో, configure security,
ఇప్పుడు చూసారంటే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లేదు బేసిక్గా మనం ఇచ్చింది. అందువల్ల ఏంటంటే ఇది మనకి విపిసి డిఫరెంట్ కదా మీకు. సో నేను చూసిన మారుతి సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్గా, అందువల్ల మీకు ఇష్యూ వస్తుంది ఇక్కడ. అందువల్ల ఇది ఏంటంటే మొత్తం ఇది రీక్రియేట్ చేస్తున్నాను నేను, సెక్యూరిటీ గ్రూప్ అంతా రీక్రియేట్ చేస్తాను వస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే దానికి ముందు సెక్యూరిటీ గ్రూప్స్కి వచ్చి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇంకో సెక్యూరిటీ ఓకే ఓపెన్ చేయాలి. ఇక్కడ నుంచి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో నేనేం చేస్తాను, పైకి వచ్చి ఓకే మాన్యువల్గా చేద్దాం. అలాగే ఇక్కడ నుంచి ఏమో మంచిది మీకు చూపించినట్టు ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్స్, క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. నేనేం చెప్పాను మీకు, ఎప్పుడు కూడా మీరు ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు ఎప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లో చేయండి, ఇక్కడి నుంచి చెయ్యొద్దు, ఆల్రెడీ చెప్పాను మీకు, అవునా? కానీ నేను వాంటెడ్లీ నేనేం చేస్తున్నాను, ఇక్కడ చేంజెస్ చేస్తున్నాను. allow inbound rules, save. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఆల్రెడీ ఇప్పుడు ఇది ఇక్కడ చేంజ్ చేసాం అనుకోండి సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు చూద్దాం రీప్లేస్మెంట్ అవసరం వద్దా లేదో. ఓకే, సో నేనేం చేశాను, ఓన్లీ గ్రూప్స్ ఇది ఒక్కటే చేంజ్ చేశాను, ఇంకేం చేంజ్ చేయలేదు. సో లెట్స్ ట్రై టు అప్డేట్ ద స్టాక్. రీప్లేస్మెంట్ ట్రూ వస్తుందండి, ట్రూ రాకూడదు యాక్చువల్. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్ మీరు చేంజ్ చేయొచ్చు, సింపుల్ గా రైట్ క్లిక్ కొట్టి సెట్టింగ్స్, నెట్వర్కింగ్, చేంజ్ సెక్యూరిటీ గ్రూప్స్ చేసి సెక్యూరిటీ గ్రూప్స్ చేంజ్ చేయొచ్చు యాక్చువల్ గా. బాగా పని చేస్తాం, ఇది కదా మనం ఉంది. సేమ్ సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చానా ఏంటి? ఓకే, సో అప్డేట్ స్టాక్, కీ కూడా ఎస్పీ కీ కదా, ఎస్పీ కీ. ఓకే, ఫైల్ ఓపెన్, సంథింగ్ ఈజ్ రాంగ్ అని, ఇంకేదో తప్పు జరుగుతుంది ఇక్కడ. మోడిఫై వచ్చి యాక్చువల్గా రీప్లేస్మెంట్ ట్రూ రాకూడదు. సో లెట్స్ వ్యూ ద చేంజెస్. మోడిఫై డీటెయిల్స్, డీటెయిల్స్ ఏంటి యాక్చువల్గా, టైప్ వచ్చే రిసోర్స్, రిక్వెస్ట్ రీక్రియేషన్ ఆల్వేస్. చూసారు, ఇది టార్గెట్ వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేస్ రీక్రియేషన్ అడుగుతుంది యాక్చువల్గా, అందుకే రీప్లేస్మెంట్ ట్రూ వస్తుంది. కానీ మనం సెక్యూరిటీ గ్రూప్ చేంజ్ చేస్తే ఇది రావాల్సిన అవసరం లేదండి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఎందుకు రీక్రియేట్ అవుతుంది?
Creates AWS security to VPC ID. This type supports for more information. If you want cross-reference to secure ingress rules and do not use them. బేసిక్గా అవసరం లేదు, ఎందుకు ఎక్కడో మరి ఇది చూపించకూడదండి. ఎందుకంటే మీకు సెక్యూరిటీ గ్రూప్ నేను కావాలంటే డైరెక్ట్గా పోయి చేంజ్ చేసుకోవచ్చు. మరి ఎందుకో వీళ్ళు ఇన్స్టెంట్ స్టేట్ నెట్వర్కింగ్ చేంజ్ సెక్యూరిటీ గ్రూప్స్, సో స్ట్రేట్గా పోయి అసైన్ చేసుకోవచ్చు. అటువంటి టైంలో మీకు రీప్లేస్మెంట్ అడగదు. కానీ ఇది అడుగుతుందంటే సో నేను ఇంకేదో తప్పు చేస్తాను ఇక్కడ. సో ట్రబుల్ షూట్ కష్టం అండి నేను, ఎందుకంటే కూర్చొని ట్రై చేసుకొని టైం పడుతుంది. బట్ నేను ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట డిప్లాయ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ రీప్లేస్మెంట్ చూపించకూడదు. ఈ రీప్లేస్మెంట్ చూపించిందంటే మీకు తలకాయ నొప్పి అని చెప్పి. ఓకే, మీరు డిప్లాయ్ చేసినప్పుడు ఆ రీప్లేస్మెంట్ చూపించకూడదు. రీప్లేస్మెంట్ చూపించిందంటే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకు రీప్లేస్మెంట్ టెస్ట్ చేసి చేసుకోవడం ఎంతో మంచిది ఎప్పుడు. సో ఎందుకంటే మీరు ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు మీరు పొరపాటున రీప్లేస్మెంట్ ఉందనుకోండి, మీరు ఓవర్ రైట్ చేస్తున్నారు. ఓవర్ రైట్ చేశారంటే అది డేటాబేస్ సర్వర్ అనుకోండి, అంతే, అయిపోయినట్టే లెక్క, అంతటితో క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిలీట్ చేయాలనుకోండి. మీరు కంప్లీట్ గా ఇక్కడ నుంచి డిలీట్ చేయాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. నేను యాక్చువల్ గా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ, అవునా? ఆ సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే మనకి AWS అలో సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసిన. ఇది త్రూ AWS దాని పేరు ఏంటి, దీని ద్వారా క్రియేట్ చేయాలి, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ద్వారా క్రియేట్ చేయాలి. సో కాబట్టి ఇది డిలీట్ చేసేటప్పుడు, సో ఇది కానీ ఏదన్నా సర్వర్కి అసైన్ అయింది అనుకోండి, ఓకే, సో సర్వర్కి అసైన్ అయి ఉంటే ఆబ్వియస్ గా సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయలేరు. సో ఇది డిలీట్ చేయలేదంటే ఆటోమేటిక్ గా మీకు VPC డిలీట్ కాదు. సో ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్యాన్సిల్ కొట్టేసి సెలెక్ట్ చేసి యాక్షన్స్ డిలీట్ స్టాక్ అంటాను. డిలీట్ స్టాక్ అని ఎస్ అంటాను. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందా. డిలీట్ ఇన్ ప్రోగ్రెస్, క్లౌడ్ ఫార్మేషన్ EC2 అంతా డిలీట్ చేయాలన్నమాట. EC2 ఇన్స్టెన్స్ డిలీట్ అయిందా? EC2 ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోతే బేసిక్ గా ఇబ్బంది ఉండదు మీకు. ఇంటర్నెట్ గేట్వే డిలీట్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇక్కడ ఆగాలండి యాక్చువల్ చోట. డిలీట్ కంప్లీట్, ఓకే, సబ్మిట్ కూడా డిలీట్ అయిపోతుంది. చూసారా ఇక్కడ ఆగుంది, ముందుకు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు ముందుకి? బేసిక్ గా ఇక్కడ మీరు సెక్యూరిటీ సబ్నెట్స్ లో క్రియేట్ చేస్తున్నారు యాక్చువల్ గా AWS. డిలీట్ అయిపోయిందా? లేకపోతే డిలీట్ అయిపోతే, ఎందుకంటే ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోతే ఇబ్బంది రాదు. బట్ ఇంటర్నెట్ గేట్ ఇక్కడ మాత్రం ఆగుంది అనమాట. సో మనకు కావాల్సిన సబ్నెట్ ఏది ఇక్కడ, సారీ సెక్యూరిటీ గ్రూప్ ఏది, సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ అయి ఉండదు అనమాట. చూడండి ఇంకా అలాగే ఉంచండి, AWS ట్రైనింగ్ అని ఇంకా డిలీట్ కాల. సో అది అవనంత సేపు మీకు ఇక్కడ ఇది డిలీట్ కాదు. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి దాన్ని మాన్యువల్ రైట్ క్లిక్ డిలీట్ సెక్యూరిటీ గ్రూప్ అంటాను. ఇప్పుడు చూద్దాం. సో కాబట్టి నేను ఏం చెప్పాను, మీరు ఏదైనా క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డీల్ చేసేటప్పుడు దాని ద్వారానే ఏమన్నా క్రియేట్ చేయండి. మీరు అలా క్రియేట్ చేయకుండా మాన్యువల్ గా పోయి ఈ విధంగా క్రియేట్ చేశారనుకోండి, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తెలియదు మీరు క్రియేట్ చేసినట్టు. సో డిపెండెన్సీ ఉంటుంది. అది డిలీట్ అయితే కానీ ఇది డిలీట్ చేయలేను. సో డిలీట్ అయిపోయింది ఇంటర్నెట్ గేట్వే, కానీ VPC డిలీట్ చేయాలంటే VPC లోపల ఏం ఉండకూడదు, కానీ దాని లోపల ఇంకొక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో అది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ తెలియదు.
అందువల్ల చూడండి ఇది ఇక్కడ ఆగి కూర్చుంది ఫైనల్ గా. ఎక్కడ ఉంది? డిలీషన్ ఇన్ ప్రోగ్రెస్ దగ్గర ఆగుంది విపిసి. ఏం చేయలేకపోతుంది, ఇంక ముందుకు పోలేదు, అక్కడే ఆగుంటది అనమాట. ఇంకొంచెంసేపు అయినా చూసుకోవాలి యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి అబౌట్ చేయడానికి ఆప్షన్ లేదనుకుంటా. చూసారా ఎంత తలకాయ నొప్పి. కాబట్టి నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేయండి. సో కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయడానికి ఏదో అదే డిలీట్ చేయడం, ఇంకోసారి చెక్ చేస్తాను అనమాట. చెక్ చేసి డిలీట్ చేయడమా, లేకపోతే ఎర్రర్ ఇవ్వడమా, ఫెయిల్ అవ్వడమా, ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్రై చేశారు అనుకోండి, అప్పుడు డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ లేదు కాబట్టి కంప్లీట్ డిలీట్ అయిపోతుంది. ఓకే, క్లియరే కదా. నెక్స్ట్ వచ్చి మనకి స్టాక్ సెట్స్. స్టాక్ సెట్ వచ్చి మనకి క్రియేట్ స్టాక్ సెట్ అన్నారు అనుకోండి ఇక్కడ. సో మనం ఏం చేయొచ్చు, a stack set is a container set of AWS stacks across multiple accounts or regions అన్నమాట. సో స్పెసిఫై AWS అప్లోడ్ అంటాను, బ్రౌజ్ అంటాను, బ్రౌజ్ ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ అంటే సో మనం డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. డిప్లాయ్ ఇన్ డిఫరెంట్ అకౌంట్స్. సో మీరు ఏంటంటే డిఫరెంట్ అకౌంట్ నెంబర్స్ ఇవ్వాలి. ఇక్కడ మీకు ఏమన్నా కంపెనీలో ఏంటంటే డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, డిఫరెంట్ అకౌంట్ నెంబర్స్ ఉంటాయి. ఆ అకౌంట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ దాన్ని డిప్లాయ్ అవుతాయి అనమాట. డిప్లాయ్ స్టాక్స్ ఇన్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ అని వచ్చింది అనుకోండి, అది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. మీకు ఆర్గనైజేషన్ యూనిట్స్ ఎక్కడ వస్తాయంటే ఇక్కడ వస్తాయి అనమాట. సో ఆర్గనైజేషన్ యూనిట్స్ అని ఇది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. అంటే ఏంది బేసిక్ గా ఆర్గనైజేషన్ యూనిట్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేయాలని చెప్పి మీకు ఎస్ఎస్ఓ చెప్పేటప్పుడు, అంటే మీకు ఇక్కడ ఎస్ఎస్ఓ టాపిక్ అవుతుంది సెక్యూరిటీలో, సింగిల్ సైన్ ఆన్, అప్పుడు చెప్తాను అనమాట. నెక్స్ట్ ఏంటి, అప్లోడే కామా సపరేట్ వాల్యూస్ అకౌంట్స్. అంటే మీకు ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఒక ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను డిప్లాయ్ చేయండి, మీరు కావాలి డిప్లాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు డిప్లాయ్ ఇన్ స్టాక్స్ అంటే వేరే అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ కి నాకు మల్టిపుల్ అకౌంట్స్ లేవు ఉంటే చూపించేవాడిని. సో ఫస్ట్ పర్మిషన్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, అక్కడ మీరు అడ్మిన్ పర్మిషన్స్ ఉండాలి మీకు డిప్లాయ్ చేయడానికి. సో కాబట్టి రోల్ ఒకటి క్రియేట్ చేసి అజ్యూమ్ చేసుకుని చాలా ఉందన్నమాట. నేను ఐఏఎం లో వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో కింద రోల్ వచ్చి మీకు క్లౌడ్ AWS క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ సెట్ ఎగ్జిక్యూషన్ రోల్ ఒక రోల్ ఉండాలా. మీకు ఐఏఎం వచ్చినప్పుడు ఈ రోల్ అజ్యూమ్ చేసుకోవడం ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ నెంబర్స్ అకౌంట్స్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, క్లియరా? అర్థమైందండి? ఫైన్. సో నెక్స్ట్ వచ్చి మనకి స్టాక్స్ ఏది. ఓకే, చూసారా డిలీట్ అయిపోయింది. ఎందుకంటే చూడండి నేను సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేసాక అదే డిలీట్ అయింది చూసారా. కాబట్టి డిపెండెన్సీ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ రూల్ ఆఫ్ ఏంటంటే మీరు ఏదైనా చేంజెస్ చేయదలుచుకుంటే క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా డిప్లాయ్ ఎన్వైరన్మెంట్ కి క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లేట్ ద్వారా మాత్రమే చేంజెస్ చేయాలా. మాన్యువల్ గా చేశారంటే డిలీషన్ అప్పుడు మీరు జుట్టు దిక్కుంటారు, అర్థం కాక. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి స్టాక్ సెట్ చూసాం. డిజైన్ టెంప్లెట్ అని ఉంటుందండి. సో మీలో ఎవరైనా మంచి డిజైనర్ ఉంటే, మంచి బొమ్మలు వేసే వాళ్ళు ఉంటే మీరు ఈ డిజైన్ వాడుకోవచ్చు. అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడడానికి కొంచెం ఈజీ అనిపిస్తుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు విపిసి కావాలనుకోండి, విపిసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో తర్వాత ఏం చేయాలి, మనం దాని పేరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో రిఫ్రెష్ చేశారంటే మై టెస్ట్ విపిసి వచ్చేస్తుంది ఇక్కడ. సో తర్వాత ఏం చేయాలి, మీకు సెక్యూరిటీ గ్రూప్ కూడా కావాలా, సెక్యూరిటీ గ్రూప్ డౌన్లోడ్ చేసుకుని పెడతాం అనమాట. దాని పేరు ఓకే. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు డిపెండెన్సీస్ క్రియేట్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెక్యూరిటీ గ్రూప్ ఇంగ్రెస్ సెక్యూరిటీ విపిసి ఐడి. డిపెండ్స్ ఆన్ దీన్ని పెడతాను అనమాట. అంటే ఏంటి, సో ఇది క్రియేట్ అయినాకే ఇది క్రియేట్ అవ్వాలా అని చెప్పి, అంతే కదా. సెక్యూరిటీ గ్రూప్ అనేది విపిసి లోపల ఉంటుంది. సో డిపెండెన్సీ పెట్టచ్చు అనమాట. ఓకే, తర్వాత మీరు కావాలనుకుంటే లోపలికి వచ్చి ఇక్కడంతా ఇచ్చుకోవచ్చు, ఎడిట్ చేసి మీరంతా ఇచ్చుకోవచ్చు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు దీన్ని ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీ అనిపించిందండి దీనికంటే. కానీ మీరు
మీరు ఒక ఆర్టిస్ట్ ఉండి మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఈ క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ద్వారా అంటే ఆఫ్ కోర్స్ మీరు వెళ్ళి హ్యాపీగా తీసుకొచ్చి చేసుకోవచ్చు అనమాట. బట్ నాకు మాత్రం వల్ల కాలేదు ఈ తలకాయ నొప్పి, ఎందుకంటే ఈ కనెక్షన్ తలకాయ నొప్పి అయిపోయింది, లాగడం ఇట్లా ఇచ్చివ్వడం అంతా. సో కాబట్టి నాకు తెలిసి ఇదే ఈజీ నాకు, సో మీకు చూపించాను. బట్ మీరేంటంటే అఫ్ కోర్స్ ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఈజీ అయితే మీరు చేయండి. ఓకే, సో అంతా అయిపోయినాక మీకు ఇక్కడ మీకు టెంప్లెట్ వచ్చేస్తుంది అనమాట, ఏ టు జెడ్ గా మొత్తం మీరు చేసిందంతా టెంప్లెట్ వస్తుంది. ఇక్కడ టెంప్లెట్ కింద ఫస్ట్ కాంపోనెంట్స్ అన్ని పెట్టండి, అన్ని చేసినాక టెంప్లెట్కి వెళ్ళిపోతే టెంప్లెట్ వచ్చేస్తుంది. సో కాపీ చేసి మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ వచ్చి ఆల్రెడీ మీకు ఎన్వైరన్మెంట్ ఉందండి, ఆల్రెడీ మీకు ఎన్వైరన్మెంట్ ఉంది. ఆ ఎన్వైరన్మెంట్ నుంచి మీరు ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఒకవేళ డిప్లాయ్ చేయాలనుకోండి. సో ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ AWS రిసోర్సెస్ రన్నింగ్, ద క్లౌడ్ ఫార్మర్ టూల్ కెన్ క్రియేట్ ఎ టెంప్లెట్ ఫ్రమ్ యువర్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్. దిస్ మీన్స్ యూ కెన్ క్యాప్చర్ అండ్ రీడిప్లాయ్ అప్లికేషన్స్. సో మీరు ఏమంటారంటే ఫస్ట్ ఒక డిప్లాయ్ చేసేసారు, ఓకేనా. సో డిప్లాయ్ చేసిన తర్వాత ఈజీ, మనకి ఏముందిలే చిన్న ఎన్వైరన్మెంటే కదా అని డిప్లాయ్ చేశారు. తర్వాత ఏమైందంటే అది పెరిగి ప్రతిరోజు వచ్చి ఎవరో ఒకరు ఆ చేంజ్ కావాలా ఈ చేంజ్ కావాలని అడుగుతున్నారు అనమాట. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని టెంప్లెట్ గా కన్వర్ట్ చేసి దాంట్లో మీరు ఎక్స్ట్రా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వచ్చి 10 సర్వర్లు అడిగాడండి. 10 సర్వర్లు ఏంటంటే మనకి ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా డిప్లాయ్ చేయడం కుదరదు. ఎందుకు, మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం మొత్తం ఆ VPCని అంతా కూడా మనం మాన్యువల్ క్రియేట్ చేసాం. మన క్లౌడ్ ఫార్మేషన్ ఎలా వాడతాం? సో అప్పుడు ఏం చేయాలి, ఇంకో దారి లేదు, ఇంకా దాన్ని ఏమంటారు, మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అఫ్ కోర్స్ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయండి, బట్ క్లౌడ్ ఫార్మేషన్ విషయంలో చెప్తున్నాను. అలా కాదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఆల్రెడీ ఉన్న ఎన్వైరన్మెంట్ ని మీరు టెంప్లెట్ గా కన్వర్ట్ చేయొచ్చు. చేసి ఆ టెంప్లెట్ లోపల నేను పోయి ఈ విధంగా వెబ్ సర్వర్ యాడ్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా పాసిబిలిటీ ఉంది. ఓకే, దానికి మీరు ఏం చేయాలంటే లాంచ్ క్లౌడ్ ఫార్మర్ అని అనుకోండి. ఇది ఏం చేసిన ఒక EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తుంది మీకు, ఒక EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు, మీరు ఇక్కడ నుంచి చేయాల్సిన అవసరం లేదు. క్రియేట్ స్టాక్ అని చెప్పి శాంపుల్స్ కింద క్లౌడ్ ఫార్మర్ ఉంటుంది చూడండి, క్లౌడ్ ఫార్మర్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని డిప్లాయ్ చేస్తే మీకు డిప్లాయ్ అయిపోతుంది. సో డిప్లాయ్ అయిపోయినాక దానికి కనెక్ట్ అయ్యి మీరు ఉన్న ఎన్వైరన్మెంట్ ని మీరు మార్చుకోవచ్చు. అది ఎలాగంటే మీకు ఒక యూట్యూబ్ వీడియో అందిస్తాను చూడండి. సో ఈ వీడియోలో ఏం చేస్తాడంటే మీకు క్లియర్ గా చూపిస్తాడు అనమాట, సో ఏ విధంగా చేయాలని చెప్పి. సో మీరు చూసినట్లయితే ఒక నిమిషం అండి. సో ఇప్పుడు అన్ని దీంట్లోనే వచ్చేస్తాయా? VPC, నెట్ గేట్వే, IG అన్ని వచ్చేస్తాయా? మీరు ఏం డిప్లాయ్ చేస్తుంటే అన్ని వస్తాయి. ఓకే అండి. ఏం డిప్లాయ్ చేస్తుంటే అవన్నీ దీంట్లో వచ్చేస్తాయి అనమాట. చూపిస్తా చూడండి. మీకు నెక్స్ట్ వెళ్ళినప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్ చేస్తున్నాడు. డిప్లాయ్ చేసినాక EC2 మెషిన్ డిప్లాయ్ అవుతుంది మీకు. చూసండి, డిప్లాయ్ ఇన్ ది మెషిన్. సో బ్రౌజర్ లో మనం DNS నేమ్ కొట్టామంటే ఓపెన్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ID పాస్వర్డ్ అడుగుద్ది. ఇప్పుడు ఏం చేస్తుంది, అకౌంట్ అనలైజ్ చేస్తుంది అనమాట. మొత్తం ఎన్ని VPCలు ఉన్నాయా, లొకేషన్ లో ఏంటి సంగతి, సబ్నెట్లు మొత్తం మొత్తం అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసినాక చూడండి స్టెప్స్ ఉంటాయి పైన. మీకు కనిపిస్తున్నారు, నాకు ఐడియా లేదు. పైన మీకు DNS, VPC నెట్వర్క్ అన్ని ఉన్నాయన్నమాట. పైన స్టెప్ బై స్టెప్ మీరు చూస్ చేసుకోవాలి. మీ DNS ఏంటి, మీ VPC ఏంటి, VPC నెట్వర్క్ ఏంటి, అన్ని చూస్ చేసుకున్నారు అనుకోండి. సో కంటిన్యూ అని కొడతాడు. ఫస్ట్ DNS ఆల్రెడీ ఒకవేళ రౌట్ 53 ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత VPC ID, మీ VPC ID ఏంటి, ఓకే, మీ సబ్నెట్స్ ఏంటి, సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. అన్ని మీకు ఏం కావాలి అది అన్ని కావాలి. ఏంటి ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుందేమో అని అనుకున్నామండి. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ క్రియేట్ అయ్యేదంటే అన్ని అవసరం లేదు అనుకోండి, మీకు అనవసరం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్ అవసరం లేదు, వేస్ట్ కదా. ఓకే అండి, ఈ విధంగా చేయండి. మీరు ట్రై చేయండి. యాక్చువల్గా ఇది జస్ట్ నేర్చుకోండి. నేను యాక్చువల్గా చాలాసార్లు ట్రై చేసాను అన్నట్టు చెక్ చేసి ఉంటాను. ఇది ఎందుకంటే నేను పెద్ద వాడను, ఎందుకంటే మేము స్టార్టింగ్ చేసేస్తుంటాం కాబట్టి పెద్ద వాడము. బట్ వాడిన వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని సో చాట్ లో పెడుతున్నాను చూడండి, మీరు ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇది క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ గురించి. నేను ఏంటంటే క్లాస్ అయిపోయినాక వీడియో కన్వర్ట్ చేసినాక అది కూడా అప్లోడ్ చేస్తాను. ఏమండి,
ఏ ప్రాసెస్ అంటే ఇదేం లేదండి. మీరు ఇప్పుడు కూడా డిపెండ్స్. ఇప్పుడు మీరు ఒక ఎన్వైరన్మెంట్ లో ఇది ఖచ్చితంగా గ్రో అవుద్ది, మనకి ఈజీగా ఉండాలనుకుంటే క్రియేట్ స్టాక్ అండి. డిజైన్ టెంప్లెట్ పక్కన మీరు డిజైన్ టెంప్లెట్ స్టాక్స్ మీద అసలు వాడరు, చాలా రేర్ గా వాడతారు ఈ రెండు. ఓకేనా? దీంతో మీరు ఇది ఫస్ట్ ఇది చేయకపోతే నాలుగోది చేయాలి యాక్చువల్ గా. కాబట్టి మీరు ఇప్పుడు కూడా డిపెండ్ అపాన్ యువర్ ఎన్వైరన్మెంట్ అనమాట. మీరు చిన్న కంపెనీకి పనిచేస్తున్నారు అనుకోండి, ఇబ్బంది లేదు. కానీ పెద్ద కంపెనీకి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు క్లౌడ్ ఫార్మేషన్ స్టాక్ ఇది వాడతారు. లేదంటే చాలా మంది ఇప్పుడు వస్తున్న కాలంలో చాలా మంది టెరాఫామ్ వాడుతున్నారు. సో టెరాఫామ్ కూడా నేను చెప్తాను మీకు, తర్వాత చెప్తాను టెరాఫామ్ అనేది లాస్ట్ లో. బట్ టెరాఫామ్ కూడా ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ లాగా, బట్ కొంచెం అడ్వాన్స్ గా ఉంటుంది అనమాట. కాబట్టి లేదు నాకు ఇక్కడ ఏం కావాలంటే మనం ఇప్పుడు కూడా ఇదే వాడాలి. ఫస్ట్ క్రియేట్ చేసినాక ఇంక మర్చిపోయి మనం ఇది వాడలేదు క్రియేట్ చేసామంటే అప్పుడు ఇది వాడుకోవాలి. ఈ రెండు ఏంటంటే సందర్భం అండి. స్టాక్ సెట్ ఏంటంటే మనం మల్టిపుల్ అకౌంట్స్ డిప్లాయ్ చేయాలంటే కావాలి, మామూలుగా అవసరం లేదు. డిజైన్ టెంప్లెట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ, మీకు డిజైన్ చేయాలంటే ఇష్టం ఉంటే చేయండి, లేదంటే నేను సింపుల్ గా ఆల్రెడీ డిజైన్ దీన్ని ఏమంటారు, మనం కావాలంటే నేను కాపీ చేశాను అనుకోండి, Ctrl+AC అని చెప్పి డిజైన్ టెంప్లెట్ అని చెప్పి ఇక్కడ న్యూ టెంప్లెట్ ఉంది కదా, టెంప్లెట్ లో మొత్తం టెంప్లెట్ ఉంది. టెంప్లెట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి, వచ్చేస్తుంది చూడండి ఆటోమేటిక్ గా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఆల్రెడీ ఉంది అనుకోండి, దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు పెట్టి ఈ విధంగా. క్లియరా? ఓకేనా సూర్య? రైట్. సో అంతా అయిపోయినాక మీరు క్లౌడ్ దాన్ని ఏమంటారు డిలీట్ చేసేయండి. క్లౌడ్ ఫార్మేషన్ ఏది చేసినా కూడా ఇక్కడ నుంచి డిలీట్ చేసేయండి. సో మీరు క్లియర్ అయిపోతుంది మొత్తం. అదొక అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ చేస్తే మొత్తం A to Z గా మనం డిప్లాయ్ చేస్తే డిలీట్ అయిపోతాయి. సో రిఫ్రెష్ చేసి డిలీట్ అయిపోయింది యాక్చువల్ టెర్మినేటెడ్. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి క్లౌడ్ ట్రైల్ అండి. క్లౌడ్ ట్రైల్ అంటే ఏంటి? క్లౌడ్ ట్రైల్ అంటే ఏంటంటే మనకి మీ అకౌంట్ ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు, ఏ అకౌంట్ నుంచి యాక్సెస్ చేస్తున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో మీరు క్లౌడ్ ట్రైల్ ఓపెన్ చేశారు అనుకోండి, మీకు సో డిఫాల్ట్ గా ఏంటంటే ఎవరెవరు ఎప్పుడు యాక్సెస్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మీరు ఇక్కడ చూసారు అనుకోండి, యూజర్ నేమ్ అంటే నా మెయిన్ యూజర్ కాబట్టి మొత్తం ఉంటుంది అనమాట. ఎవరు ఏం చేశారని చెప్పి డిలీట్ VPC. ఇది ఎప్పుడు యూజ్ అవుద్దంటే మీకు రేపొద్దున ఆడిట్ వచ్చినప్పుడు, పలానా డేట్ అప్పుడు నాకు ఒక ఆడిట్ కావాలా అని మీరు చెప్పినప్పుడు అప్పుడు మీకు యూజ్ అవుద్ది అనమాట. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్ కంపెనీలు, ఏమైనా హెల్త్ కేర్ కంపెనీలు ఉన్నాయనుకోండి, ఆడిట్ వచ్చింది అనుకోండి, మీరు మాకు ఎట్లా తెలుసు ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అని చెప్పి. సో అప్పుడు ఈ లాగ్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకే. సో అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇంతకు ముందు ఈ లాక్స్ ఉన్నాయి కదా 7 రోజులు మాత్రమే ఉండేదన్నమాట. క్లౌడ్ ట్రైల్ లో ఎర్లియర్ లాక్స్ వచ్చి 7 రోజులు మాత్రమే ఉండేది. అయితే వాళ్ళు ఈ మధ్య దాన్ని 90 days చేశారు, 90 days కి పెంచారు అనమాట. కానీ మనకి ఫైనాన్షియల్ కంపెనీలో వచ్చి మీకు 7 ఏళ్ల పాటు ఉండాలి లాక్స్ కొన్నిసార్లు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ 90 రోజులు పనికిరావు. అప్పుడు మనం ఏం చేయాలంటే క్లౌడ్ ట్రైల్ అని ట్రైల్ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకే. క్లౌడ్ ట్రైల్ క్రియేట్ చేసి, సో చూడండి క్రియేటెడ్ ట్రైల్ అనండి, క్రియేటెడ్ ట్రైల్ అని చెప్పి మనం చెప్పాలన్నమాట. ట్రైల్ నేమ్ ఏంటి, మై ఆడిట్ లాగ్స్ అంటాను అని అడుగుతుంది. మీరు అన్ని రీజియన్స్ కి చేయాలా అంటే, మీకు ఉన్న ఎన్వైరన్మెంట్ అన్నిటికి చేయాలా అని చెప్పి చూడండి, క్రియేట్ చేసి సేమ్ ట్రైల్ ఇన్ ఆల్ రీజియన్స్, డెలివర్ లాగ్స్ టు ఫర్ ఆల్ రీజియన్స్ అనమాట. టెస్ట్ పెడితే సో మీకు డిపెండ్స్, మీకు కావాలంటే తీసుకోండి. సో ఏంది మీకు అన్ని ఈవెంట్స్, నాకు అన్ని ఈవెంట్స్ కావాలి. సో మళ్ళీ మీకు ఇది వచ్చి మేనేజ్మెంట్. అలా కాకుండా ఇక్కడ కూడా డేటా ఈవెంట్స్ ప్రొవైడ్ ఇన్సైట్స్ రిసోర్స్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఇన్ రిసోర్స్. ఒకవేళ మీరు S3 లో కూడా కావాలనుకో, S3 లో ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, లాంబ్డా యాక్సెస్ చేస్తున్నారు, అది కూడా చూడొచ్చు. బట్ అది అవసరం, నాకు మేనేజ్మెంట్ కావాలి ఎక్కువ, ఎందుకంటే S3కి దాని ఓన్ ఉన్నాయన్నమాట అందుకు. ఇప్పుడు క్రియేట్ న్యూ బకెట్ ఇక్కడ పెట్టేసి ఇచ్చుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బకెట్ ఉంటే మీరు ఎగ్జిస్టింగ్ బకెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఏం చేస్తాను, AWS ఆడిట్ లాగ్స్ ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. అడ్వాన్స్ వెళ్ళి సో లాగ్ ఎన్క్రిప్ట్ చేయాలని చేయొచ్చు మీరు. ఇట్లా క్రియేట్ అవుతుంది అనమాట. AWS లాగ్స్, డేటా, లొకేషన్, డేట్ అన్ని క్రియేట్ అవుతాయి. ఏదో ఉండాలనుకుంటానండి, ఒకసారి పాతది చూద్దాం, ఒకసారి ఎనేబుల్ చేసి ఎలా వస్తుందని చెప్పి. ఇట్లా వస్తున్నాం చూసారు, AWS లాగ్స్ అని చూసారు, ఈ విధంగా వస్తాను. మీరు ఓపెన్ చేశారు అనుకోండి, లాగ్స్ లోపల అకౌంట్ లోపల మీకు క్లౌడ్ ట్రైల్. సో క్లౌడ్ ట్రైల్ లోపల ఏ లొకేషన్ లోపల ఏది, తర్వాత ఏ మంత్, మే ముందు ఉందన్నమాట, మే తర్వాత ఏ డేట్ 22 దాకా ఉంది,
దాని తర్వాత మీకు ఒక ఎక్సెల్, దాన్ని ఏమంటారు, జిప్ ఫైల్ చూసారా, గన్ జిప్. ఈ విధంగా మీకు లాగ్స్ అన్ని సేవ్ అయిపోతాయి అనమాట. సో రేపు పొద్దున కావాల్సినప్పుడు సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి కావాలో, ఎక్కడి నుంచి కావాలో, సో సెలెక్ట్ చేసుకొని బేసిక్గా సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని వాడికి ఇచ్చేస్తాం, వాడు చూసుకుంటాడు. సో ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది క్లౌడ్ ట్రైల్ అనేది. సో మీరు క్రియేట్ అన్నారు, ఒక ట్రైల్ ఫ్రీ అండి, మీరు కాంటే ట్రై చేయొచ్చు. సింపుల్ గా పెట్టి నేనేం చేస్తాను, AWS ఆడిట్ లాగ్స్ అని ఇస్తాను, ఎనేబుల్ ఫైల్ వాలిడేషన్, ఓకే ఫైన్ క్రియేట్ అన్నారు అనుకోండి. బకెట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఓహో అంతే కదా, మీకు ప్రపంచం మొత్తం మీద సేమ్ ఉండాలి కదా. నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చి నేను ఆల్రెడీ ఉన్నది ఇస్తాను, రోహన్ ఈ విధంగా ఇచ్చేసి, సో ప్రిఫిక్స్ ఏమి ఇస్తారంటే న్యూ అని ఇస్తాను, అంటే తెలియాలి కదా. దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ ద బకెట్ పాలసీ. ఏమైంది బకెట్ పాలసీ, నేను యాక్సెస్ ఇచ్చి ఉండను. ఎనీవే ఇట్లా ఇచ్చారంటే మీకు ఇందాక మీకు చూపించినట్టు లోపలికి ఈ విధంగా వెళ్ళిపోతాయండి. సో మీరు ఆ తర్వాత మీరు ఎప్పుడు కంటే అప్పుడు వాడుకోవచ్చు. క్లౌడ్ ట్రైల్ మీకు పెద్దగా చేయడానికి ఏం లేదు, జస్ట్ ఈ ఎనేబుల్ చేసి పెట్టారంటే మీకు అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో రేపు పొద్దున మీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. సో ఇప్పుడేమో S3కి వెళ్ళిపోద్ది కదా, మీరు లాగ్ ఫైల్స్ స్పేస్ కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే దాన్ని ఏం చేస్తారు మీరు, ఆబ్వియస్ గా మీరు దాన్ని లైఫ్ సైకిల్ పాలసీ ఎనేబుల్ చేస్తారు. లైఫ్ సైకిల్ ఎనేబుల్ చేసి రిలేషన్కి పంపించేస్తారు. 7 ఏళ్ల పాటు అనవసరం కదా స్టాండర్డ్ స్టోరేజ్ వాడడం, మీరు దానికి వెళ్ళిపోతుంది. సో రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఒక 3 ఏళ్ల తర్వాత వచ్చి నాకు ఏదైనా మీరు ఇష్యూ వచ్చి మన ఫేస్బుక్ ఇష్యూ లాగా ఏమైనా వచ్చింది అనుకోండి, లాగ్స్ కావాలి, ఎవరు యాక్సెస్ చేశారు మీ అకౌంట్ ని, మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే అంతే కదా, మీరు ఏం చేస్తారు, మీ S3 బకెట్ లో కస్టమర్ డేటాకి థర్డ్ పార్టీకి ఇచ్చారనుకోండి, వాళ్ళు యాక్సెస్ చేశారనుకోండి, అక్కడ ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉంటుందిగా, ఒకటి ఉంటుంది, ఎవరు ఏ యూజర్ నేమ్ ఉంటుంది, డీటెయిల్స్ చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఏ IP అడ్రస్ నుంచి వచ్చింది మొత్తం డీటెయిల్స్ అంతా వస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో సోర్స్ IP అడ్రస్ వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ టెంపుల్ నుంచి వచ్చింది అనమాట. ఓకే, సో అలాగే నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ IP అడ్రస్ కూడా చూపిస్తాను మీకు. కిందకి వెళ్ళి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఇది ఓపెన్ చేస్తే క్లౌడ్ ఫార్మేషన్, సరే చూద్దాం. చూడండి సోర్స్ IP అడ్రస్, ఎక్కడి నుంచి సోర్స్ IP అడ్రస్ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఏమవుతుందంటే ఒక 3 years వచ్చినది ఓన్లీ ఇది తీసుకొని ఇచ్చేస్తాము, వాడు ఆడిటర్ చెక్ చేసుకుంటాడు, మన సైడ్ ఏం తప్పు లేకపోతే ఇబ్బంది లేదు, ఉంటే ఇబ్బంది పడాలి. ఇది క్లౌడ్ ట్రైల్. ఓకే, సో రేపేం డిస్కస్ చేస్తామంటే మీకు ఆటో స్కేలింగ్ ఏం లేదండి, ఆల్రెడీ మనం ఆటో స్కేలింగ్ డిస్కస్ చేసాము, అది సేమ్ అనమాట. సో రేపు వచ్చి మనం AWS కాన్ఫిగ్ చెప్తాను. ఓకే, కాన్ఫిగ్ చెప్పి ఈ రిమైనింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సండే వచ్చి మనకి ఆప్స్ వర్క్స్ మరియు ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఈ రెండు చెప్తాను. ఓకే, ఆప్స్ వర్క్స్ బీన్ స్టాక్, ఫస్ట్ బీన్ స్టాక్ చెప్తాను, బీన్ స్టాక్ అంటే ఏంటని, ఆ తర్వాత ఆప్స్ వర్క్స్ చెప్తాను. ఇది కొంచెం లెంతీ సెషన్ అండి, మేబీ సేమ్ ఈ రోజు లాగా 1 hour 15 minutes పట్టొచ్చు. సో రేపు ఏంటంటే మన కాన్ఫిగ్ ఈ మాట్లాడుకుంటాం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్? ఓకే చలో, సో రేపు కలుద్దాం, రేపు మార్నింగ్. సీ యూ, బై బై.